ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. దేవుడు మనందరినీ గత వారమంతయు మనకున్న ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లోనూ మనందరినీ కాచి కాపాడి తన రెక్కల క్రింద మనందరినీ సజీవులుగా ఉంచి ఆయన కాపుదలలో మనకిచ్చిన గొప్ప ప్రోక్షణను బట్టి గొప్ప కాపుదలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఈనాటి ఆరాధనలో ప్రవేశిద్దాం. గత వారమంతయు దేవుడు నాకైతే ఎంతో అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ తిరిగి తన ఆరాధనలో నిలబెట్టుకోవడానికి, తన సన్నిధిలో నిలబెట్టుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. ఆ మిగిలిన బలహీనతలను కూడా తొలగించాలని, పూర్తి శక్తితో నింపాలని, ప్రతి విషయమైన శోధకుడికి ఉన్న ప్రతి అధికారాన్ని దేవుడు తొలగించి ఆయన అధికారంతో, ఆయన చిత్తంతో నేను వెలిగేలాగా నన్ను ఉంచాలని, ఆయనకు లోబడి జీవించే వారిగా మమ్మల్ని చేయాలని ఉదయకాల సమయంలో ఆయనను అడుగుతూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, నాయనా తండ్రి, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎనలేని నీ మేళ్ళను బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఏమిచ్చి ప్రభా నీ రుణం తీర్చుకోగలమయ్యా. ఇదిగోనైనా ప్రభా, మమ్మల్ని లేవలేని స్థితి నుంచి ప్రభా లేచి నిల్చోబెట్టి ప్రభా నీ సన్నిధిలో ప్రభా నిలవబడటానికి ప్రభా నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకే స్తోత్రం తండ్రి. నువ్వు ఇచ్చిన గొప్ప కృపను, కాపుదలను బట్టి, నీ వాత్సల్యతను బట్టి ప్రభా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా చిన్న మందగా చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి. మా మధ్యలో ప్రభా నీవే మాకు అండగా కొండగా ఉండమని, నీవే మాకు తోడుగా ఉండమని ఈ ఆవరణమంతయు నీ చేతికి అప్పగించుకుంటూ పాటల్లోనూ, షార్ట్ మెసేజ్లోనూ, మెయిన్ మెసేజ్లోనూ, బల్లారాధనలోనూ, ఇలా ప్రతి విషయంలోనూ నీ కృపా కాపుదల మాకు తోడుగా ఉండాలని ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము, యేసుని నామము. చుట్టితే కన్నా పసిడి కన్నా నిన్నయది పొంగి పోచున్నా ప్రేమ
మనం చేయగలిగినది ఉందండి? ఒక్క వచనం అయినా కానీ మన ద్వారా చేయగలిగేది ఏదైనా ఉందా? మనుషుల రూపం కాదండి, ఆయన నామంలో ఉన్న గొప్పదనం అదేనండి. ఆయన నామం అన్నిటికంటే గొప్ప నామం. అలాంటి నామాన్ని మనందరం ఈ సమయంలో స్తుతించుకోవడానికి దేవుడు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుందామని. దేవా
కూర్చో. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభోదయం. మీకు అందరికీ తెలుసు కదా, ఝాన్సీ కోచింగ్ వెళ్తుంది. ఒక్కొక్కసారి మోటివేషన్ క్లాసెస్ బయట నుండి వచ్చి అక్కడ ఎవరైతే జాబ్ సంపాదించుకొని బయటికి వెళ్ళాలో వాళ్ళు వచ్చి మోటివేషన్ చేస్తూ ఉంటారంట. ఇలా చదవండి, ఇలా చదవండి అని. అయితే ఒక డిఎస్పి గారు వచ్చారంట నిన్న. ఆయన వచ్చి సరే ఎలా కష్టపడ్డాడు, ఎట్లా చదివాడో అంతా చెప్తూ ఆయన 1కి 10 సార్లు మాటకు ముందు మాటకు తర్వాత ఒక విషయం చెప్పేదానికి ముందు తర్వాత నేను ప్రార్థన చేసుకునేవాడిని, ఏడ్చి ప్రార్థన చేసుకునేవాడిని, ఎగ్జామ్ రాసే ముందు ఏడ్చి ప్రార్థన చేసేవాడిని, రాసాక చేసుకునేవాడిని, రిజల్ట్ వచ్చే ముందు చేసుకునేవాడిని, రిజల్ట్ తర్వాత చేసుకునేవాడిని, ఈ విధంగా నేను ప్రార్థన చేసుకునేవాడిని అని చెప్పి ఆ డిఎస్పీ గారు చెప్పారంట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నేను చెప్పేది ఆ మోటివేషన్ మాట పక్కన పెడితే ఆయన ఏదో రకంగా దేవుని మాటలు చెప్పాడనమాట. అంత పెద్ద వ్యక్తి డైరెక్ట్గా వెళ్ళిపోయి సువార్త చెప్తే అది అంత తీసుకోరు గవర్నమెంట్. కానీ తన భక్తిని, తన క్రీస్తు ఏ విధంగా అయితే ఫాలో అయ్యాడో అలాగా బయటపెట్టాడో నా వైఫ్ చెప్తుంటే నాకు చాలా అద్భుతంగా అనిపించింది అనమాట, ఈ సువార్త ప్రకటించడం కానీ, దేవుణ్ణి ప్రకటించడం కానీ. సో అయితే ఇప్పుడు నేను షార్ట్ మెసేజ్లోకి వెళ్దాము. దాని కొరకు మనం ఏం చేద్దామంటే ఫిలిప్పి 1:30 మాట ఒకసారి చూద్దాము. 30. ఆయన పక్షమున ఇక్కడ ఈ మాట శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేనా అని చెప్పి ఉంది ఇక్కడ మాట. అంటే అందరూ ఏమనుకుంటారంటే క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత ఇంకా అంతా హ్యాపీ లైఫ్ అని అనుకుంటారు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన పక్షమున శ్రమపడుటయు మీకు అనుగ్రహింపబడినని చెప్పి, మీకు ఆశీర్వాదం అనుగ్రహింపబడేను, దీవెన అనుగ్రహింపబడేను, ఇలాంటిది లేదు. అఫ్కోర్స్ ఆయన విశ్వసించిన తర్వాత వెంటనే రక్షణ అదంతా వస్తుంది, అదొక గొప్ప అదృష్టం అనొచ్చు, దేవుడు కృప అనొచ్చు. అది పక్కన పెట్టాక దానికి అడిషనల్గా ఈ శ్రమ పడుట అనే ఒక ఆజ్ఞనండి, లేకపోతే ఏదన్నా ఒక పని అనండి అక్కడ దేవుడు మనకి ఇచ్చాడనమాట. మనం ఇదేంటి శ్రమ పడటం ఏంటి, మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు కదా దేవుళ్ళకి వచ్చాకనంటే కాదు, కాచే చెట్టుకే దెబ్బలన్నమాట. ఎందుకు శ్రమ పడటం ఎందుకు అంటే, ఇప్పుడు ఏమీ లేని ఆయన దగ్గర ఏమీ ఉండదు. కాచి చెట్టు దగ్గరికి వెళ్ళి మనం రాళ్ళు విసురుతాం అనమాట. అలాగే మ్యాటర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ శ్రమ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ శ్రమ పడేటప్పుడు క్రీస్తు అలాగా ఆయన అక్కడ పరలోకంలో ఉండి దేవుని దగ్గర ఉండి భూమి మీదకి రాకుండా మీరు శ్రమపడిన తర్వాత నా దగ్గరికి రండి అని చెప్పి ఆయన అన్నాడా? ఒక ప్రశ్న. కాదు, ఆయన భూమి మీదకి వచ్చి ఎన్నైతే శ్రమలు పడాలో, నాకు తెలిసి ఆయన జీవితంలో సంతోషకరమైన రోజు ఏదీ లేదని నేను అనుకుంటా. అన్ని శ్రమలు పడ్డాడు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తు పుట్టాడని తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే హేరోద్ దగ్గరికి వెళ్ళారు. హేరోద్ ఎవరు? రాజు. క్రీస్తుని రాజులకు రాజు అని అన్నారు కదా, ఈ వ్యక్తి రాజు దగ్గర ఉంటాడని చెప్పేసి అక్కడ అంతఃపురంలో వెతకడానికి వెళ్ళాడు. కానీ క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే పశువుల పాకలో ఉన్నాడు. అక్కడ నుండి స్టార్ట్ అయినాయి అన్నమాట ఆయన శ్రమలు. అట్లాగా చెప్పుకుంటూ వెళితే ఆయన చాలా శ్రమలు పడి, ఎన్నో కష్టాలు పడి, ఆయన వాటిని అనుభవించి ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మనం శ్రమ పడిన క్రీస్తు ఖచ్చితంగా మనకి ఆ శ్రమ నుండి మనల్ని బయట పెడతాడనమాట. ఆ శ్రమ ఆయన అనుభవించి అవసరమైతే ఆ శ్రమలో నుండి మనకు ఆ బాధ అనేది తెలియకుండా కూడా కాపాడతాడు. దీనికోసం మనం ఏం చేద్దామంటే హెబ్రీ 2:18 ఒకసారి చూద్దాం. ఇక్కడ అదే ఇందాక నేను మాట్లాడింది, ఆయన భూమి మీదకి వచ్చి పశువుల పాకలో నుండి అక్కడ నుండి ఆయన జర్నీ స్టార్ట్ అయ్యి ఎంతో అవమానించబడి, అక్కడ నుండి కొరడాలతో కొట్టబడి, సిలువ మీద పెట్టబడి, ఉమ్మి వేయబడి,
ఆయన వస్త్రాలు చింపివేయబడి ఇలా లెక్క చెప్పుకుంటూ పుడితే ఆయన అంత శ్రమనే అనుభవించాడు అనమాట. అయితే తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక, ఇప్పుడు ఇక్కడ నుండి ఈ మాట చూస్తే శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడని చెప్పి మనకు బైబిల్ సెలవిస్తుంది అనమాట. దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్పాడంటే ఆ శోధన, ఆ కష్టాన్ని కూడా మీరు భరించాలని చెప్తున్నాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, ఒక ముళ్ళు గుచ్చుకుంది, ఒక దెబ్బ తగిలింది అంటే వాళ్ళు కార్చే కన్నీటి కంటే మనం ఎక్కువ కన్నీరు కారుస్తాం, ఎక్కువ బాధపడతాం. చిన్న జలుబు వచ్చినా సరే ఎక్కడికో పెద్ద హాస్పిటల్కి, మన స్థానానికి తగ్గట్టుగా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆ బాధ మనకు తెలుసు, ఎందుకంటే వారు మన పిల్లలు. అలాగే మనం కూడా దేవుని పిల్లలం అనమాట. మనం పడే శోధన ఆయనకి తెలియదా? తెలుసు. పైగా ఆయన ఆ శోధనల గుండా వెళ్ళాడనమాట, ఆ కష్టాల గుండా వెళ్ళాడు. కాబట్టి మనకు ముళ్ళు గుచ్చుకున్నా సరే ఆయనకి ఆ కష్టం అనేది తెలుస్తుందన్నమాట. అయితే ఇందాక నేను చెప్పినట్లుగా ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు. ఆయన్ని చెయ్యని కష్టం లేదు, ఆయన అనుభవించిన కష్టం లేదనమాట. ఉమ్మివేయబడ్డాడు, వస్త్రాలన్నీ చింపివేయబడ్డాయి. ఇక్కడ మనం కూడా మన సొసైటీలో కానీ మన వాళ్ళు కానీ మనల్ని అవమానిస్తూ ఉంటారు. ఆ అవమానం ఆయన కూడా భరించాడు, ఉమ్మివేయబడ్డాడు కదా, అవమానం ఆయన కూడా ఎదుర్కొన్నాడు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఆ బాధని నుండి మనల్ని గట్టెక్కించడానికి దేవుడు, ఆయనేమి ఆ బాధ తెలియనివాడు కాదు, తెలిసినవాడు. కాబట్టి నా బిడ్డ ఇక్కడ ఈ శ్రమ అనుభవిస్తున్నాడు, ఈ శోధన అనుభవిస్తున్నాడు, ఈ అవమానాన్ని అనుభవిస్తున్నాడు, ఈ బాధ నేను కూడా పడ్డాను కదా అని క్రీస్తు వారు ఆ విషయంలో మనకి సహాయం చేసి అవమానం నుంచి మనల్ని బయటపెట్టే ప్రయత్నం దేవుడు చేస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ శోధన వచ్చిందని చెప్పేసరికి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇంకా దేవుడిని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం, దేవుడు లేడు ఏం లేడు అని అనుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక శోధన, ఏదో ఒక పరిస్థితి, ఇలాంటి కష్టకాలాలు ఎదురవుతూనే ఉన్నాయి మన జీవితంలో. కానీ ఒకసారి మన స్వపరీక్ష చేసుకున్నట్లయితే మనకు వచ్చిన ప్రతి కష్టంలో కూడా ఆ కష్టంలోన ఆ భారం అనేది తెలియకుండా అనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. నేను నా లైఫ్లో ఏ శోధన అయినా సరే, ఏ కష్టమైనా సరే అనిపిస్తుంటుంది, కానీ అంత బర్డెన్ అనేది నాకు అనిపించదు అనమాట. ఎందుకంటే దాని నుండి దేవుడు ముందుకు నడిపిస్తూ ఉంటాడు అనమాట. రకరకాల శోధనలు ఉంటాయి మనకి, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, శ్రమలు, శోధనలు. అనారోగ్య విషయంలో మనం శోధనకు గురవుతూ ఉంటాం, ఆర్థిక పరిస్థితుల్లో శోధనకు గురవుతుంటాం, సొసైటీలో కూడా మనకి తక్కువ ఎక్కువ అనే ఈ డిస్క్రిమినేషన్ ఉంటుంటుంది అనమాట. ఇవన్నీ క్రీస్తు వారు అనుభవించారు కాబట్టి ఆ శోధనల నుండి మనల్ని సహాయపడతాడనమాట. అదే మాట మళ్ళొకసారి చదువుదాము. హెబ్రీలో అదే మాటని 10 తాను చాలా అద్భుతంగా అనిపిస్తుంటుంది అనమాట. ఈ మాటలు మనం చదువుతూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంటుంది. తాను శోధింపబడి ఆ కష్టం ఆయన పడ్డాడు కాబట్టి మనం పడుతూ ఉంటే ఆయన అలాగా మనల్ని విడిచిపెట్టడం అనమాట. అందుకనే మనకి మత్తయి సువార్త 5:11 కూడా తన నిమిత్తము శ్రమలు పొందినవారు ధన్యులని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. అలాగా మనం చదువుతూ వెళితే ఇంక కొన్ని మాటలు కూడా మనకి చూడొచ్చు. మనము ఈ శ్రమలు పడిన తర్వాత అలాగే విడిచిపెడతాడంటే దీన్ని శ్రమల తర్వాత కూడా మనకి కొన్ని రకాల కిరీటాలు కానీ, కొంత మహిమ కానీ, కొంత మనకి బెనిఫిట్ కానీ ఉంటుందన్నమాట. ఒకసారి ఆ విషయాలు కూడా మనం చూద్దాము. రోమా 8:18 ఒకసారి చూద్దాం. రోమా 8:18. ఇవి ఎంతవి? 8:18 కదా. ఇక్కడ ఈ శోధనలో ఇవన్నీ భరించిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి అంటే ఒక మహిమ అన్నమాట. ఇప్పుడు మనం ఈ ప్రవీణ్ పగడాల గారిని చూసాము. ఆయన చనిపోయారు, చంపబడ్డారు ఆయన. కానీ నెక్స్ట్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎంత ఫేమస్ అయ్యారు. ఫేమస్ అంటే ఆయన చెప్పిన వాక్యాలు మనం ఫోన్ పెడితే చాలు ఆయన వాక్యాలు, ఆయన సందేశాలు ఎన్నో రకాలుగా విస్తరిస్తూ ఎంతోమంది ఆయన ఉన్నప్పుడు ఒక 10 మంది ఒకవేళ రక్షణ పొందితే ఆయన చనిపోయిన తర్వాత ఇంకొక 10 మంది ఎక్స్ట్రా రక్షణ పొంది ఉండొచ్చు. ఆయన
ఆ శోధన ద్వారా ఏంటంటే ఆ సువార్త అనేది ఇంకా విస్తరింపబడుతుంది అనమాట. ఆయన తర్వాత కూడా ఆయన ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నాడు, దేవుని కుడిపార్శ్వం దగ్గర ఉన్నాడు. స్టెఫన్ అనే ఆయన రాళ్లతో కొడతారు. కొట్టినప్పుడు ఆయన చనిపోతున్నప్పుడు ఆయనకి దేవుడు క్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వన కళ్ళ ద్వారా ఆయన డైరెక్ట్గా ఆయన చూస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఈ మహిమ అనేది మనం చూస్తాము. అంటే ఈ భూమి మీద ఉన్నంత సేపు కూడా మనకి దేవుడు ఏదో ఒక మంచే చేస్తాడు, ఏదో ఒక మంచి మహిమకరమైనటువంటి పనులే మనకి చేస్తాడు. ఒక శోధన తర్వాత ఇంకొక శోధన, ఇంకొక శోధన తర్వాత ఇంకొక శోధన వచ్చినా ఖచ్చితంగా ఆ అద్భుతాన్ని, ఆ మహిమని అనేది మనం చూస్తామన్నమాట. ఇలాగ మన శోధనలు అనుభవిస్తూ వెళుతూ ఉన్న తర్వాత ఆ దేవుడు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు యాకోబు పత్రిక 1:12లో కూడా. యాకోబు జీవకిరీటాన్ని ఇస్తానని చెప్తున్నాడు. సింపుల్గా దేవుడు మీరు శోధనలు సహించండి, శోధనలు భరించండి అని చెప్పట్లేదు. ఆయన ఈ శోధనలన్నీ భరించిన తర్వాత మనకి జీవకిరీటాన్ని దయచేస్తున్నది. దేవుడు పెట్టి కిరీటం ఎలా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో దాన్ని మనం వర్ణించడానికి మనం సరిపోమన్నమాట. ఆయన జీవకిరీటాన్ని దయచేస్తానంట, మహిమ అనేటటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు అనమాట. కాబట్టి ఏదైతే మనం శోధన గుండా వెళుతున్నామో, ఏదైతే మన సాతాను బంధకాల్లో మనం ఉన్నామో దాన్ని మనం ఎదుర్కోవడానికి మనం విశ్వాసమైనటువంటి ఖడ్గాన్ని మనం ధరించి ముందుకు వెళుతుంటే ఖచ్చితంగా దేవుడు మనకి మన జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు అనమాట. అందుకనే నేను ఇందాక చెప్పాను, కాయలున్న చెట్టుకే దెబ్బలు తగులుతాయి. ఎందుకు ఈ శోధనలో, ఈ శ్రమలు అంటే, ఇప్పుడు మామూలుగా మనకు ఒక ఫిగ్ ట్రీ అని ఉంది, అంజూరపు చెట్టు ఉంది, చూడటానికి చాలా బాగుంది. బైబిల్లో యేసుక్రీస్తు ఆకలి కొని ఉండి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక కాయ లేదు, ఏం లేదు, చూడటానికి హంగు ఆర్భట్ అంతా బాగానే ఉంది. దాన్ని కూకటి వేళ్ళతో సహా దాన్ని శపించాడు అనమాట దేవుడు. మన ఈ లోకంలో చూసే కొన్ని అలాగే అట్రాక్టివ్గా ఉంటాయి, ఏదో ఉంటుంది అక్కడ ఏదో ఉంటుందని అనుకుంటాం, కానీ తీరా అక్కడ ఏమీ ఉండదు. ఈ జనాలు ఫాలో అయ్యే ఏవైతే ఉన్నాయో అక్కడ ఏమీ ఉండదు. తీరా అక్కడ చూస్తే డొల్లనే అనిపిస్తుంది, పైన పడ్డారు లోన లొట్టారు అని చెప్పి. సో అందుకనే ఆ చెట్టును మనం ఇక్కడ కాయలు కలిగి, ఒకవేళ దానికి కాయలే ఉండుంటే, ఆ ఫిగ్ ట్రీకి కాయలే ఉండుంటే, అంజూరపు చెట్టు కాయలే ఉండుంటే ఎంతమంది దాన్ని రాళ్లతో కొట్టుండేవాళ్ళు, ఎంతమంది ఆ చెట్టు నుండి వాళ్ళు ఫలం పొంది కడుపు నింపుకునేవాళ్ళు. కాబట్టి ఇక్కడ అక్కడ ఒక విషయం ఉంది కాబట్టే శోధన అనేది ఉంటూ ఉందన్నమాట. కాబట్టి శోధన వచ్చినప్పుడు మనం ధన్యులం, శోధన వచ్చినప్పుడు మనం మహిమలోకి వెళతాం, శోధన వచ్చినప్పుడు మనకి జీవ కిరీటాన్ని దేవుడు దయచేస్తున్నట్టు. శోధన అనేది మన విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి ఒక ఎగ్జామ్ అనమాట. అది ఆ శోధన ఎప్పుడైతే మనకి ఎదురవుతుందో ఖచ్చితంగా మనము క్రైస్తవులు అని నిరూపించుకోవడానికి అదొక అస్త్రం అనమాట. కాబట్టి శోధన వచ్చినప్పుడు ఎప్పుడు మనం వెనదీయక, దేవుణ్ణి దూషించకుండా మనం ముందుకు వెళుతుంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తారు. ఇశ్రాయేలీలు వారికి శోధన వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు, ప్రతి సందర్భంలో కూడా వారు సణుక్కుంటూ ఉంటారన్నమాట. సణుక్కుంటూ ఉంటారు. దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు, బాగానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆహారం లేదని సణుక్కుంటారు. ఒక్కొక్క స్టెప్ దగ్గర వాళ్ళు సణుక్కుంటూ ఉంటారు. ఆ శోధనని ఎదుర్కోలేకపోయారు. అరే, అంతకుముందు ఎర్ర సముద్రం దాటించిన దేవుడు ఈ చిన్న పని చేయలేడా, ఆహారాన్ని దయచేయలేడా? ఆ తర్వాత వాడు నీరు లేని చోట ఉన్నప్పుడు నీరు లేదని చెప్పి మోషన్ని సనుక్కుంటూ ఉంటారన్నమాట. ఈ అంత పెద్ద సముద్రాన్ని పాయలుగా చేసి దాటించిన దేవుడు ఈ చిన్న నీరు మనకు అందించలేడా అని చెప్పి కాస్త ఓపిక పట్టినట్టయితే వారు నిజంగా ఎవరైతే ఆ రోజు బయలుదేరారో ఆ కనాను దేశంలో నుండి, ఆ ఐగుప్తు దేశం నుండి కనాను దేశంలోకి వారు మొత్తం వెళ్ళగలిగేవాళ్ళే. కానీ వాళ్ళు శోధనలు ఎదుర్కోలేకపోయారు, ఎక్కడికక్కడ నశించిపోయారు అన్నమాట. కాబట్టి మన జీవితంలో శోధన వస్తే అది మనకు ఒక మంచి అస్త్రం అనమాట. కాబట్టి ఆ అస్త్రాన్ని ముందుకు పెట్టుకొని మనం ముందుకు వెళితే దేవుడు మనల్ని మహిమలో ఉంచుతాడు, జీవ కిరీటాన్ని దయచేస్తాడు. దేవుడి వాక్యం ద్వారా అందరితో మాట్లాడగాక. థ్యాంక్ యూ బ్రదర్. కొద్దిసేపు నుంచి మనం దేవుని ఆరాధించుకుందామండి. యేసయ్యా సేవింతును
యేసయ్యాను సేవింతును ఆరాధింతును స్తుతింతును బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట యేసయ్యా నన్ను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నట్టి ఉండే కృపలను వర్ణించగలనా నన్ను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నట్టి ఉండే కృపలను వర్ణించగలనా నింపావు నీ అగ్నితో నింపావు నీ శక్తితో నింపావు జీవజలముతో నిన్నే మహిమపరచును నింపావు నీ అగ్నితో నింపావు నీ శక్తితో నింపావు జీవజలముతో నిన్నే మహిమపరచును
ఆనందం నీలో మునిగి ఉంటే ప్రభా మేము ప్రభా మా జీవాన్ని పొందుతాం. నీలో మునిగి ఉన్నప్పుడు ప్రభా మేము మా పాపాన్ని విడిచిపెట్టామయ్యా. నీలో మునిగి ఉన్నప్పుడు ప్రభా మేము ప్రభా మా జీవితాలను ప్రభా సరి చేసుకున్నాం తండ్రి. అలాంటి గొప్ప జీవితాన్ని మాకు ఇచ్చినావు తండ్రి. అలాంటి గొప్ప ప్రేమను మాకు ఇచ్చావు తండ్రి. ఆ ప్రేమతో మమ్మల్ని నింపావయ్యా. ఆ ప్రేమలో మమ్మల్ని ముంచి తేల్చినందుకు తండ్రి. ఇదిగో నేను ప్రభా ఏ అర్హత లేని మమ్మల్ని ప్రభా నీ ప్రేమ ద్వారా ప్రభా నీ ప్రేమలో ప్రభా మమ్మల్ని ఇంతగా బంధించడానికి ప్రభా మేము ఏమాత్రం పాత్రలు ప్రభా నీవు మా కోసం ఉచితంగా చేసిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ సమయంలో ప్రభా నీ దాసుల ద్వారా ప్రభా నీ వాక్యాన్ని నిలబోచుండగా తండ్రి నీ దాసుల మధ్యలో నిలబెట్టుకుంటూ తండ్రి. ఇదిగోనైనా ప్రభా శాంతి అలసిన శరీరాలు కలిసిన ఆత్మలకు ప్రభా నెమ్మదిని ప్రభా ఇదిగోనైనా ప్రభా నెమ్మదిని దయచేసే వాక్యాన్ని మాకు దయచేయండి. శాంతి కోసం ప్రభా నీ సన్నిధిలో చేయండి. ఆ శాంతికరమైన వాక్యాలను మాకు దయచేయండి. జ్ఞానపరమైన వాక్యాన్ని నీ దాసుల ద్వారా మాకు వినిపించండి. ఉత్తేజపరమి వచ్చే వాక్యాలను మాకు దయచేయండి. నీ జీవ వాక్యాలను ప్రభావ మాలో నింపబడవచ్చు. ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం. ప్రభునామంలో చేరువచ్చిన వారికి వందనములు. మంచి వాక్యాన్ని విన్నాం. దేవుని కొరకు శ్రమలు అనుభవించాలి, నాకంతా సుఖాలే కావాలి, ఎప్పుడు దుఃఖం ఉండకూడదు అని అంటే దేవుని పిల్లలం అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. దేవుని కొరకు శ్రమలు అనుభవించడంలో మనం ముందడుగు వేయాలి. కానీ నాకు ఏ కష్టం రాకూడదు ప్రభా, అడుగు తీసి అడుగు పెడితే అంత బంగారపు ఆశ్వాసాలు లేకపోతే పూలబాట అదే ఉండాలి అని కోరుకోవడం కరెక్ట్ కాదు. దేవుని పిల్లలంగా శ్రమలు అనుభవించాలి. మంచి వాక్యం చెప్పారు కదా, చాలా సంతోషం. రైట్, మరొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటిగా 1 నుండి 11 వచనాల వరకు చదువుకుందాం. కొలసీ 3వ అధ్యాయం కొలసీలకు 3వ అధ్యాయం, కొలసియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 1 to 11, 1 నుండి 11 వరకు ఒక వచనం మార్చి చదువుకుందాము. కలిసి ఉన్న వచనాలని ఎవరు వంతొస్తే వాళ్ళు కలిసిన వచనాలు కలిసినట్లుగా చదువుదాం. తెలుగు బైబిల్లో కొన్ని వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 11 వరకు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. పదకొండవ వచనం కలిసి చదువుదాం. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోవుటే అని భేదము లేదు, పరదేశి అని స్థితిహీనుడనని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందులో ఉన్నవాడునై ఉన్నాడు. దేవుడు తన ప్రజల నిమిత్తం కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నటువంటి దేవుడు. ఎందుకంటే దేవుడు కూడా కొన్ని స్టాండర్డ్స్ కలిగిన దేవుడు కాబట్టి మరి తన పిల్లలైన వారు కూడా స్టాండర్డ్స్తో ఉండాలని కోరుకుంటారు. అంతే కదా, ఏ తల్లిదండ్రులైనా వారి పిల్లల విషయంలో ఏం కోరుకుంటారు? కొన్ని స్టాండర్డ్స్ ఉండాలని కోరుకుంటారు. వారు మాట్లాడే విధానము, వారు చేసేటువంటి క్రియలు, మన ఇంటి పరువు తీయకూడదు, మన పేరు నిలబెట్టాలి అని, లేకపోతే మన మర్యాదలు దానికి తగ్గట్టుగా ఉండాలి అనేది కొందరి యొక్క ఆలోచన ఉంటుంది కదా.
మరి మా పిల్లలు బయటికి వెళ్తే మరి పిల్లల పెంపకం అనేది బయట తెలిసిద్దంటే మరి ఇంట్లో అన్ని నేర్పిస్తుంటాం, ఇలాగ కొన్ని స్టాండర్డ్స్ ఇలా ఉండాలి అని. కొందరు మంచి మర్యాదలు నేర్పిస్తారు. ఇంటికి ఎవరైనా వస్తే వారికి ఏ విధంగా సత్కార్యాలు చేయాలి, అతిథి మర్యాదలు చేయాలి, మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, లేకపోతే పలకరించి కుర్చీ వేసి కూర్చోబెట్టడం ఏ విధంగా ఉండాలి. కొంతమంది ఇంకా బయటికి వెళ్తే ఎలా ఉండాలి, గెస్ట్గా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ఎలా బిహేవ్ చేయాలి, ఇట్లాంటివన్నీ కొన్ని స్టాండర్డ్స్ నేర్పిస్తాం మన పిల్లలకి. ఎందుకని అంటే మన ఇంటి పరువు పోకూడదు, మనకి ఒక మర్యాద ఉంది. ఈ మర్యాద అనేది మనం అందరం ఏం చేస్తాం, ఆశపడతాం, బయట నా పిల్లల ద్వారా లేకపోతే నా ద్వారా ఎవరికి అవమానం కాకూడదు అని. మరి దేవుడు ఇంకెంత కోరుకుంటాడు? దేవుని పిల్లలంగా ఆయన కూడా కోరుకుంటాడు. అంటే ఆయన నలుగురు ముందు ఆయన ఏదో నవ్వుల పాలవుతాడని కాదు, ఆయన పిల్లలంగా మనకు నేర్పించాలనేది ఆయన కోరిక. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కదా. అందుకనే మొదటి వచనంలో ఏమనుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని ఉంది. క్రీస్తుతో కూడా లేపబడ్డామా మనకు ఎలా తెలుస్తుంది? మనం క్రీస్తుతో లేపబడ్డామా అంటే, అవును, యేసు క్రీస్తు వారు మన కొరకు ఏం చేశారంటే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఇప్పుడు ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారో, అవును నా పాపాల కొరకే ప్రభువైన యేసు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు అని ఎవరైతే విశ్వసించారో ఇప్పుడు వారు క్రీస్తుతో కూడా లేపబడినవారు. అదనమాట ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఆయనతో మనకు ఆ గుర్తింపు అనేది ఉందన్నమాట. క్రీస్తుతో కూడా మనం లేపబడ్డాం. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించాం. క్రీస్తు మనల్ని మరణములో నుండి సమాధిలో నుండి విడిపించాడు. సమాధి అంటే ఒకరోజు ఈ భౌతిక దేహం అయితే సమాధిలో పెడతారనుకోండి, అలా కాదు. మనం పాపమునకు దాసులమై ఉన్నాము, శిక్షకు దాసులమై ఉంటే మనము క్షీణించిపోయిన స్థితిలో ఉండగా దేవుడు క్రీస్తు ఏ విధంగా అయితే సమాధి మరణంలో నుండి తిరిగి లేచాడో, ఇప్పుడు ఆ తిరిగి లేచి ఆ పునరుద్ధాన జీవం, క్రీస్తు యొక్క రిజరెక్షన్ లైఫ్, నూతన పునరుద్ధాన జీవం, ఆ బ్యాటరీలో ఉన్న ఆ శక్తి, ఆయనలో ఉన్న ఆ జీవము మనలోనికి ప్రవహింపజేశాడు. అదేవిధంగా పునరుద్ధాన జీవం లేపాడు ఇప్పుడు మనల్ని, మన న్యూ ఐడెంటిటీ అనమాట. ఓకే, సో క్రొత్త ఐడెంటిటీతో ఇప్పుడు ఆయన జీవం మనలో ప్రవహింపజేస్తున్నాడు. అందుకే మీరు లేపబడిన వారైతే, ఇప్పుడు మన యొక్క ఐడెంటిటీ అనేది క్రొత్త ఐడెంటిటీ అనమాట. ఆయనతో లేపబడిన వారు అంతేగాని మనం ఇంకా సమాధిలోనే ఉన్నవారం కాదు. లేపాడు క్రీస్తు విశ్వసించిన వారిని, ఆయన అంగీకరించిన వారు. ఆ విషయాలన్నీ మనం ఇంకా చెప్పుకోవాలనుకుంటే రోమా రాసిన పత్రిక, ఆ పత్రిక అంతా మీరు చదవండి, ఉన్న అధ్యాయాలన్నీ. అక్కడ మనల్ని, అవినీతిపరులైన మనల్ని క్రీస్తు యొక్క నీతి చేత ఆయన నీతిని మనకి ఏ విధంగా ఆపాదించాడు, ఆయన నీతి వస్త్రాన్ని మనకి ఏ విధంగా ధరింపజేశాడు, మనల్ని ఒకప్పుడు మనం పాపులము అయితే ఆయన కోర్టులో మనల్ని ఏ విధంగా నిర్దోషులమని తీర్పు తీర్చాడు, ఆయన నీతి చేత ఆయన నీతి ఆపాదించి మనల్ని ఏ విధంగా ఆయన పరిశుద్ధులుగా ఎంచుకున్నాడు. ఈ విషయాలన్నీ చాలా చక్కగా రోమపత్రిక అంతా కూడా మనకి వివరిస్తూ ఉంటుంది. రోమపత్రిక బాగా చదవండి, అది సిద్ధాంతపరంగా అన్ని మనకి ఆలోచన, నేను ఎవరిని, అసలు నా లైఫ్ ఏంటి, దేవుడు నన్ను ఎలాంటి స్థితిలో నుంచి నా స్థితిలో ఆయన కోర్టులో మనల్ని ఎలా నిర్దోషిగా తీర్పు తీర్చాడు. ఇక మనల్ని కోర్టులో ఆయన తీర్పులోనే సుప్రీంకోర్టే మనల్ని నిర్దోషి అన్నప్పుడు ఇంకెవరికన్నా అధికారం ఉంటుందా? లేదండి నేను దోషి అని అంటానికి. కాబట్టి ఆయన కోర్టులోనే మనల్ని ఆయన నిర్దోషులుగా తీర్చిన తర్వాత ఇంక ఎవరికి అధికారం ఉంటుంది? అందుకనే ఇక 8వ అధ్యాయంలో ఉంటుంది అనమాట ఆ వచనాలు. ఇక ఆయనే మనల్ని తీర్పు తెచ్చినప్పుడు ఇంకా మనకి మీద నేపం వేసేవాళ్ళు ఇంకెవరు ఉన్నారు? ఎవరికి చేతలే ఆ సహాయం, అంత శక్తి, అధికారాలు ఎవరికి లేవు. సో దేవుడే మనకి న్యూ ఐడెంటిటీ ఇచ్చాడు కదా. ఈ విషయాలు అర్థం చేసుకోవాలంటే మరలా రోమీలకు రాసిన పత్రిక చదివిందే కాకుండా మీరు ఎఫ్ఎస్సీలో కూడా మొదటి 3 అధ్యాయాలు చదివితే, 1, 2, 3 అధ్యాయాలు చదివితే మన న్యూ ఐడెంటిటీ ఏంటి? క్రీస్తునందు, క్రీస్తుతో లేపడ్డాము, క్రీస్తు యందు ఇప్పుడు మనం భద్రపరచబడ్డాం, క్రీస్తునందు మనకు ఒక నూతన ఆయన యొక్క సిటిజన్షిప్, ఆయన పౌరసత్వంలో ఆయన వారిగా మనం చేసుకొని ఆయనలో మనల్ని ఏ విధంగా దాచించుకున్నాడు, ఆయన నీతిని బట్టి, కృపను బట్టి నీతి, ఆయన నీతి మనకి ఇచ్చాడు కానీ మన భక్తి కాదు. ఇది మనకి మన యొక్క పొజిషన్, మన స్థితి, మన హోదా క్రీస్తునందు మనకు కలిగి ఉన్న విధానం. అది ఎట్లా అంటే, ఒక వ్యక్తి రాజు కుటుంబంలో పుట్టాడు అనుకోండి, వాడికి రాజు అధికారం ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఆఫ్ అయితే ఆయనక రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాడే కదా. ఆయన ఐడెంటిటీ ఏంటి? ఈయన రాజు కుటుంబానికి సంబంధించిన వాడండి అంటారు, రాయల్ ఫ్యామిలీ అని ఆయనకి. అందుకనే ఆ యొక్క హోదా, ఆ యొక్క రాజరికమైనటువంటి గౌరవం ఉంటుంది రాయల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆ యొక్క హోదా. సో మన న్యూ ఐడెంటిటీ, మన ఐడెంటిటీ ఏంటి? ఇప్పుడు ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు మనలో గొప్ప ఆధిక్యత మనకి ఉంది. ఇక దాన్ని ఎవరూ మార్చలేరు. అది దేవుడు చేసిన గొప్ప కృపాకార్యం మన విషయాల్లో. ఓకే, అది మన పొజిషన్.
పొజిషన్ అంటే సత్యస్థానం, పొజిషనల్ ట్రూత్. మనకి సత్యస్థానం, మన నిజమైన స్థానం ఏంటంటే ఇప్పుడు క్రీస్తు. దాన్ని ఎవరు కూడా లేదు ఇక మీకు క్రీస్తులో స్థానం లేదు అంటానికి వీల్లేదు. ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేస్తాడు, ఆయన రక్తం చేత ఆయన మనల్ని సీల్ చేస్తాడు, ఆయన డిక్లేర్ చేస్తాడు. కాబట్టి ఇక మనకి దాన్ని తీసివేయడానికి అధికారం ఎవరికి లేదు, రైట్? అది అక్కడే ఉంటుంది. అది ఎప్పటికీ ఆ ఫ్యామిలీలో, మన రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం. ఇక ఐడెంటిటీ ఎక్కడికైతే పోదు, రైట్? అయితే ఇప్పుడు మన ప్రాక్టికల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు ఈ 3వ అధ్యాయంలో. ఇప్పుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే ఇప్పుడు మనం రాయల్ ఫ్యామిలీకి సంబంధించి, ఆయన ఫ్యామిలీలో సంబంధించి ఆయనతో కూడా లేపబడిన వారం కాబట్టి, అలాంటి మనలను ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? పైనున్న వాటినే వెదకుడి. ఎక్కడ పైనంటే ఎవరున్నారు అక్కడ? ఏంటి అంటే నాసా వెళ్ళమనా, నాసా వెళ్ళి అక్కడ అన్నీ ఎతికి చూసి రమ్మనా, ఏమేమి రాళ్ళు ఉన్నాయి, అక్కడ నీళ్ళు ఏమున్నాయి, అక్కడ నాసాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు. పైన వాటిని అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ క్లారిటీగా అక్కడే వచనంలో రాస్తుంది. మరలా అక్కడ ఏం జరుగుతుంది? క్రీస్తు కూర్చుని ఉన్నాడు, అక్కడ క్రీస్తున్నాడు. క్రీస్తుని గురించి ఆలోచించేవాడిని. పైన ఉన్న వాటిని ఎలాగంటే అక్కడ క్రీస్తున్నాడు, అక్కడ చచ్చిపోయి క్రీస్తు సమాధిలో లేడండి. చాలామంది సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగని ఆచరిస్తుంటారు కదా కొంతమంది జనాలు. గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని పండగ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి, అయ్యో యేసు ప్రభు ఇంకా సమాధిలో ఉన్నాడని ఏడుతూ ఉంటారు. ఏంటయ్యా అంటే 40 రోజులు మేము ప్రార్థన చేస్తున్నామండి, శ్రమల కాలం అండి ఇది. ఏంటి అంటే యేసు ప్రభు, అరే యేసు ప్రభు సిలువలో లేడయా, ఇంకా సమాధిలో లేడు, ఎప్పుడో లేచి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు ఆయన? కుడి పార్శ్వన అక్కడ కూర్చున్నాడు. అందుకే ఇప్పుడు నేను మరీ చెప్తా, మరీ కార్యాఖండిగా ఆ యొక్క దుఃఖ దినములని 40 రోజులు శ్రమల కాలం యేసు గురించి అంగలార్పు అనేది మనకు అవసరం లేదు. నువ్వు ఉపవాస ప్రార్థన చేసుకుంటారా? మీ ఇష్టం. సంవత్సరంలో 365 చేసుకోవచ్చు, 40 రోజులే కాదు. లేదు నేను ఒకరోజు ఉపవాసం చేసుకుంటానంటే అది చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు న్యూ టెస్టిమెంట్ టైంలో మీరు ఖచ్చితంగా 40 రోజులు ఉపవాసం ఉండాల్సిందే, మీరు 2 వారాలు ఉపవాసం ఉండాల్సిందే. ఆ యొక్క గుడ్ ఫ్రైడే టైంలోనే దుఃఖ దిలాపములు అని చెప్పేసి యేసు ప్రభు కొరకు ఏడవలసిందే అని అట్లాంటి రూల్స్ అయితే మనకేమీ లేవు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎక్కడున్నాడు? క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దాన్ని బట్టి సంతోషించాలి. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు, బాగా సీరియస్ కండిషన్, ఐసీయూలో ఉన్నాడు. ఇక డాక్టర్స్ అన్నారు ఏం లేదయ్యా, అయిపోయిన పరిస్థితి, మీ ఇష్టం అన్నారు. అప్పుడు అందరం బాధపడ్డాం, ఏడ్చుకున్నాం, దుఃఖపడ్డాం. అనుకోకుండా దేవుని కృపను బట్టి స్వస్థ పొందాడు, ఇంటికి వచ్చాడు అనుకుందాం. నెల తర్వాత మళ్ళీ వెళ్ళి హాస్పిటల్ బెడ్ దగ్గర ఏడుస్తావా కూర్చొని? అరే ఇంట్లో ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నీతో పాటు ఉన్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? హాస్పిటల్ బెడ్ దగ్గరికి వెళ్ళి అయ్యో అని ఏడుస్తావా? అది నాన్ సెన్స్. సో అట్లా కాదు, క్రీస్తు కుడి పార్శ్వమున అక్కడ కూర్చొని ఉన్నాడు ఆల్రెడీ. సో ఇప్పుడు మనం అక్కడ విషయాల గురించి వెతికి ఆ విధమైన గురించి ధ్యానించాలి, కానీ ఇంకా ఈ భూమి మీద ఉన్న విషయాలతో మన మనసు నింపుకోకూడదు. అర్థమైందా? సో ఇదనమాట. ఇది చాలాసార్లు అర్థం చేసుకోకుండా ఎంతసేపటికి మనిషి ఏం చేస్తాడంటే భూమి మీద ఉన్న వాటిని ఎదుగుతూ ఉంటాడు. ఇక్కడ ఏముంది? పైన వాటిని వెతకండి అన్నాడు, అదే కదా. తర్వాత కంటిన్యూషన్ ఏమైనా ఉందంటే పైన వాటిని వెతకండి అని చెప్పి మరలా 2వ వచనంలో కూడా కంటిన్యూషన్ చేశాడు అదే టాపిక్. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అన్నాడు. మనసు పెట్టుకోవద్దు అన్నాడు అంటే వెతికే విషయంలో మనసంతా వెతుకుతూ ఉంటుంది కదా. సో వెతకడం గురించి అఫ్కోర్స్ ఇప్పుడు అవన్నీ చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నాకు 20 నిమిషాలే కాబట్టి ఇంకొంత 15 నిమిషాలే. సో ఈ 15 నిమిషాల్లో మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే పైన వాటిని ఎదుగుతున్నానా, నేను భూమి మీద ఉన్న వాటి మీద ఎదుగుతున్నాను. భూమి మీద ఉండేదంతా ఏంటి అంటే పాపము, శాపము, దుఃఖము, ఇవే. అవి స్టార్టింగ్లో పాపంలాగా అనిపించదు, అదొక థ్రిల్లింగ్ అనిపించవచ్చు. ఆ పాపం అనేటువంటిది ఫస్ట్ స్టార్టింగ్లో అది పెద్ద పాపం ఎందుకు అయిద్దండి, అది పాపంలోకి రాదు అని అనిపిస్తుందేమో అనుకుంటాం కదా. అదెందుకు పెద్ద పాపం అండి, అది పెద్ద పాపమా అని అంటారు. మరి అలా అందుకని ఇప్పుడు అవన్నీ చెప్తూనే పాపాల గురించి మనం మామూలుగా అయితే ఏమనుకుంటామంటే అమ్మో ఏదో పెద్ద వ్యభిచారం చేస్తేనో, ఇంకెవరన్నా చంపేస్తేనో, హత్య చేస్తే, ఎవరన్నా ఘోరంగా మోసం చేసేస్తే అదండి పెద్ద పాపం అంటే. కానీ ఇక్కడ ఇంకొకటి 9వ వచనంలో కూడా ఏమనుంది? అక్కడ 9వ వచనంలో మనం అనుకుంటే అసలు చాలా అబద్ధాన్ని చాలా తక్కువగా తీసి పడేస్తాం. ఇప్పుడు ఇంట్లో ఒక పాము వచ్చింది అనుకోండి, ఓకే, పాము అనగానే ఏం చేస్తాం? అమ్మమ్మో పాము అని చెప్పేసి, అదికంటే అది కనపడే పెద్ద విషసర్పం అని చెప్పేసి దాని గురించి యాక్షన్ తీసుకుంటాం. అదే కనపడకుండా కొన్ని చెదపురుగులు ఉంటాయి చూసారా, చెదపురుగులు, వాటి గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ అసలు డేంజర్ ఏంటో తెలుసా? ఆ చెదపురుగులు ఏం చేస్తాయి తెలుసా? లోపల ఉన్న కబోర్డు మొత్తాన్ని తినేసిన తర్వాత ఒకరోజు ఎప్పుడో నిదానంగా బయటపడింది.
నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు వైజాగ్లో, వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఇల్లు కొనుక్కున్నారు. కానీ పాపం ఒక 4 సంవత్సరాల తర్వాత ఏమో ఒక చిన్న చెదలేంటి ఎక్కడ వస్తున్నాయని ఇట్లా దులుపటం మొదలుపెట్టారు. రూతమ్మ, విక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఈ దులుపుతుంటే ఇంకా మళ్ళీ రెండో రోజు అక్క వద్దుకు కనపడింది. తీరా చూస్తే అదంతా వుడెన్ కబోర్డ్ అంతా లోపల తినేసింది. మొత్తం వాళ్ళు మొత్తం తీసి హౌస్ మొత్తం చూస్తే, వాళ్ళు ఇన్సెక్షన్ వాళ్ళని పిలిపించేస్తే చూసి ఓపెన్ చేస్తే మొత్తం ఫర్నిచర్ మొత్తం తినేస్తుంది. అది కనపడకుండా లోపల తినేసినటువంటి వాళ్ళు మొత్తం ఇంకొక మళ్ళీ 3 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఆ ఫర్నిచర్ మొత్తం కనపడకుండా లోపల తినేసిందానికి. అంటే ఉదాహరణ చెప్పానంటే మనం చెదపురికి అనేసరికి పెద్దగా పట్టించుకోము. అదే ఒక పెద్ద పాము వచ్చిందంటే అరే పాము ఎలుకనగానే కనపడిద్దండి. కానీ ఆ చెదపురుగులే చిన్న చిన్న ఏమవుతాయి తెలుసా, అవి పెద్ద కనపడవు, కానీ అవి చాలా పెద్ద డ్యామేజ్. అట్లాగే ఇక్కడ ఇప్పుడు ఏదేదో అనుకుంటామేమో పెద్ద పాపాలు కాదులండి, కానీ చిన్న చిన్న అబద్ధాలు కూడా అవే ఒక రోజుకి ఏం చేస్తాయంటే మొత్తానికి అసలు సెట్టింగ్ మొత్తం మార్చేసే పరిస్థితి, మొత్తం నాశనం తీసుకెళ్లే పరిస్థితికి వస్తాయి. అందుకని అవి కాదు, కానీ పైన వాటిని ఎగితే పైన ఎవరంటే క్రీస్తు ఏమన్నాడు, నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. ఆయన సత్యం, ఆయన అబద్ధాలు కాదు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఏమని ఉంది? యోహాను సువార్త 8:44 వాడు నరహంతకుడండి, అసలు సత్యమే లేదు, వాడు అపవాది. వాడి స్వభావం ఏంటంటే అబద్ధం ఆడేది. అదండి, ఇక సత్యం ఏడు ఉంటుంది. కాబట్టి వాడి పద్ధతులు వాడి విషయాలు నేర్చుకోవద్దు. వాడి పద్ధతులు నేర్చుకున్నాం అనుకోండి, మనం వాడి స్వభావాన్ని బట్టి నాశనమే అయిపోతాం. ఆ చెదపురుగులు ఏం చేస్తాయంటే తెలియకుండానే లోపలంతా చెదబట్టి తినేస్తూ ఉంటే ఒక రోజుకి ఎప్పుడుకో అరే ఇంత పెద్దగా మొత్తం నాశనం అయిపోయిందా అంటే ఎస్. అలాగా ఏదైతే చిన్న వాటిని అనుకుంటామో అవి మనం ఉండనిస్తామో ఏమవుతాయి అంటే మనల్ని మొత్తం నాశనం చేస్తాయి. కాబట్టి అందుకని వాటన్నిటిని త్వజించి వదిలిపెట్టేసి అనే మాట ఈ తర్వాత వచనాల్లో రాసి, వాటిని వదిలిపెట్టిన తర్వాత అంటే విసర్జించి అని 8వ వచనంలో ఉంది కదా, వీటన్నిటిని విసర్జించి తర్వాత ఏం చేయాలో 10వ వచనంలో ఏమనుందంటే, క్రియలతో కూడా పరిశోధించిన తర్వాత నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. మన యొక్క ఐడెంటిటీ చెప్పా కదా, నూతన పరిచే స్వభావం ఒకటి ఇచ్చాడు దేవుడు మనకి. అది పైనుంది, పైనుంచి ఇచ్చాడు, కానీ ఈ భూ సంబంధమైనది కాదు. క్రీస్తు ఇచ్చిన ఈ నూతన స్వభావాన్ని ధరించుకొని అపవాది స్వభావం వద్దు. ఇందాక యోహాను సువార్త 8:44 చదివాం, వాడి స్వభావం వేరు, వాడంతా మోసం చేయడం. అందుకే ఆదాం విషయంలో మీరు గమనించండి, హవ్వ విషయంలో వాడు ఏం ఉపయోగించాడు? చిన్న అబద్ధం. వాడి స్వభావం ఏంటంటే చిన్న అబద్ధం ఆడించి ఏం చేశాడంటే మొత్తం జీవితం మొత్తం ఇక సృష్టికర్త దగ్గర నుంచి సృష్టిలో మానవుడు దూరమయ్యేటట్లే చేశాడు. చిన్నదే కదా, ఏమైంది? చిన్న అబద్ధం, పెద్ద అంటే మనిషి దేన్ని ఎదుగుతున్నాడో దాన్ని సాతానుడు చక్కగా దాని మీద వీడు ఇది ఎదుగుతున్నారు కదా, దీన్ని చక్కగా మనం ఆకర్షగా చూపుతాను. ఆ పండు వైపు చూస్తూ ఉంటే ఆకర్షగా కనపడేటట్టుగా చేసింది అపవాది. ఏదో ఏం పర్వాలేదు, తిన్నా ఏమవుతుంది అంటే ఏమైందంటే స్లోగా చిన్న మాట నమ్మేటట్లు చేసి నమ్మిన ఆ మాట నుంచే దూరం అయ్యేటట్లుగా సాతానుడు చేస్తాడు. కానీ మనం పైన ఎదిగే వాళ్ళమైతే ఈ పండు గురించి ఎందుకు ఎతకాలి? అరే నాకు దేవుడు, మా భర్త చెప్పాడు, ఆదాము చెప్పాడు, మరి మనకి దేవుడు ముఖ్యమని ఆయన మాట నమ్మాలి, కానీ ఈ మాట వద్దని అనుకోలేదు. అంటే మనసు ఎక్కడుంది? ఆ పండు మీద ఉంది, అది తినాలి, ఎట్లయినా సరే అది కావాలని. అందుకని ఈజీగా ఏం చేస్తాడు ఈజీగా ఆ పండు మనం ఏదైతే ఆశపడుతున్నా ఆ పండుని తీసుకొస్తాడు మన దగ్గరికి. అలాగే మనం 2వ రాజుల గ్రంథంలో కూడా చూస్తే 5వ అధ్యాయంలో అక్కడ గుర్తొస్తుందంటే మనకి ఒక వ్యక్తి పాపం స్వస్థత కోసం ఒక ప్రవక్త దగ్గరికి వస్తాడు. ఎవరు? స్వస్థత కోసం వచ్చాడు. వచ్చిన తర్వాత అతడేమనుకున్నాడంటే నాకు స్వస్థత, మహానుభావుడు నన్ను ఇట్లా ముట్టుకుంటాడు, ఏదో తాకుతాడు, ఏదో మంత్రం పలుకుతాడు, భూమి పోషిస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడని ఆయనదో అనుకున్నాడు. అయ్యా మనిషి అనుకున్నట్టు కాదు, మనిషికి దేవుడు స్వస్థత ఇచ్చేది దేవుడు పద్ధతిలో దేవుడు చేస్తాడు కదా. అందుకే ఆయన అంటాడు, అయ్యా నువ్వు వెళ్ళి ఆ యోర్దాను నీళ్ళలో మునిగాయా అంటే
ఇది చేయడానికి నేను వచ్చింది అన్నాడు. అంటే ఆయనకు తెలియదు కాబట్టి ఆయన ఏదో మైండ్ సెట్తో వచ్చాడు. చాలామంది జనాలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏదో మైండ్ సెట్తో వస్తారు. నాకు ఇలా కావాలి, దేవుడు ఇలా చేయాలి, నేను అనుకున్నట్టు ఇలా చేయాలి. అది దేవుడి పద్ధతి. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసే విధానాన్ని నువ్వు అంగీకరించాలి. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్కి మనం చెప్తామా, డాక్టర్ నువ్వు నాకు ఇలా చెయ్యి ఇలా చేయంటామా, లేదా డాక్టర్ ఏం చెప్తాడో విని సరే అయ్యా మరి నీకు ఈ వైద్యం ఇది అవసరము ఇలా చేద్దామంటే ఓకేనండి అంటామా, లేకపోతే అలా వద్దు నాకు ఇలా చెయ్యి అని అంటే నువ్వా డాక్టర్ నేనా డాక్టర్ అంటాడు. మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈయన స్వస్థత కోసం వచ్చాడు. సరే ఈ యొక్క భక్తుడేమో మరి నువ్వు ఇలా ఉన్నావు, నీకు ఇట్లా చేయాలి, ఇలా జరగాలి, నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళి మునగాలంటే నాకు ఇది చెప్పడానికైనా నేను ఇందుకోసం వచ్చానా అనుకున్నాడు. సరే ఆయన తెలియదు. సరే అది అయిపోయింది. కానీ దేవుని దయ వల్ల మళ్ళీ కొద్దిగా మనసు మార్చుకున్నాడు కాబట్టే స్వస్థత అనేది పొందుకున్నాడు కదా. స్వస్థత పొందుకున్నాడు నయమాను కదా. ఎందుకనంటే భక్తుడు, దాసుడు, దేవుని యొక్క ఈ ప్రవక్త ఆయన చెప్పినటువంటి మాట వినాలయ్యా, ఆయన మాటను మనం ఒకసారి చేసి చూద్దాం అని మరి అక్కడ చెప్పిన వాళ్ళు మాటకి కొద్దిగా ఆలోచించింది. నిజమే కదా, ఒకసారి చెప్పి చూసినప్పుడు మనం వింటంలో తప్పేముంది. అంటే మనసుని ఏం చేయాలంటే ఆలోచింపజేయాలి. నేనేదో మైండ్లో ఇది పెట్టుకొని ఇలానే జరగాలి, నాకు ఇలానే కావాలంటే కుదరదు. కానీ మరి ఈ ప్రవక్త చెప్పాడు కదా, చెప్పిందాన్ని ఒకసారి చూద్దాం. ఎందుకంటే మరి ఎలీషా ప్రవక్త అంటే ఆ రోజుల్లో ఆయనకున్నటువంటి అది ఆయన ప్రార్థనా జీవితం కానీ ఆయన పరిచయం కానీ గొప్పది. అయితే ఇదంతా బాగానే ఉంది. మరి ఆయన దగ్గర చక్కని భక్తులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. వాళ్ళు కూడా అమ్మో ఎలీషా దగ్గర చదువుకున్న శిష్యులు అంటే ఎంత పేరో ఆలోచన చేయండి. అలాంటిది పాపం వాడి పరిస్థితి చూడండి. 20వ వచనంలో ఏమనుంది, ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఒక మంచి దాసుడు సేవకుడు ఒక్క నిమిషం అక్కడ గేజ్ అనుకున్నా. అరే మా సార్ అయితే వద్దంటున్నాడు, మా పాస్టర్ గారు వద్దంటున్నాడు, ఎలీషా అనే పాస్టర్ గారు ఆయనకు వద్దేమో కానీ నేను వెళ్ళి తెచ్చుకుంటాలే అని మనసులో అనుకున్నాడంట. అనుకొని తర్వాత చూసారా, మళ్ళీ వాళ్ళ పాస్టర్ గారి మీద అబద్ధాలు చెప్తున్నాడు. ఈజీగానే ఇస్తాం. పాస్టర్ గారు బ్రదర్ ఇట్లా అన్నారు, బ్రదర్ ఇట్లా అన్నారు, బ్రదర్ ఇట్లా అడిగారు, బ్రదర్ ఇట్లా అడిగారు. చాలా ఈజీగా, అంటే పాస్టర్ గారు అనేసరికి మనం చాలా ఈజీగా ఒప్పుకుంటాం. పాస్టర్ గారు చెప్పారంట సరేలే అని. అది కూడా ఇప్పుడు అదే ఉపయోగిస్తున్నాడు అక్కడ. చదవండి సరే, మళ్ళీ ఒకసారి చదవండి సిస్టర్. అబ్బా ఎంత చక్కని సినిమా స్టోరీ వెళ్ళాడో చూడండి. అబ్బాబ్బాబ్బా. ఎందుకంటే పాస్టర్ గారి పేరు ఉపయోగించుకున్నాడు కదా. ఒక నిమిషం ఆగండి. పాస్టర్ గారి పేరు ఉపయోగించుకునేసరికి అడిగిన దానికన్నా మంచిగా ఇచ్చారు. ఎందుకంటే అయ్యో పాస్టర్ గారు అడిగారంట, బ్రదర్ అడిగారంట అనగానే బ్రదర్ అడిగినప్పుడు మరి మనం ఆ మాత్రం చేయలేమా అని ఇంకా ఎక్కువే ఇచ్చారు. ఎలీషా పాస్టర్ గారు అడిగారంటే మరి ఏంటనుకుంటున్నావు, ఎలీషా పాస్టర్ గారు లాంటి వాళ్ళు అడిగారంటే మనం ఆయనకి చేశామంటే దేవుడు ఇంకెంత ఆశీర్వాదిస్తాడు నాకు. కాబట్టి మనం ఖచ్చితంగా చేయాలంటే పాపం ఆయన మంచి మనసుతోనే ఇచ్చాడు. కానీ ఈయన సినిమా స్టోరీ అల్లుతున్నాడు అన్న విషయం ఆయనకి తెలియదు కదా. అంటే ఇక్కడ గేహజీ ఇంతకాలం ఎలీషా దగ్గర ఉండి కూడా మరి ఎలీషా ఏమో మనకి దేవుడే ముఖ్యము, దేవుని వాటిని ఎదకాలి, దేవుడిచ్చేదాన్ని కోరుకోవాలి, కానీ ఏదో మనుషులు ఏదో ఇస్తారు వాళ్ళ ద్వారా మనం ఏదో ఇది అవ్వాలి, మనం ఏదో గొప్పగా ఇది అవ్వాలని వీళ్ళకి ఎప్పుడు నేర్పిలా. కానీ ఎలీషా గేహజీలో మనసులో ఏంటంటే ఒక దురాశ, ఒక రకమైనటువంటి ఒక కావాలనే కోరిక, తుచ్చమైన వాటి కోసం. వాటిని కావాలంటే దేవుడు ఇవ్వడా, ఇంకొక రీతిలో ఇస్తాడు. కానీ వెళ్ళాడు, పాస్టర్ గారి పేరు ఉపయోగించుకున్నాడు, ఇంకో స్టోరీ చెప్పాడు, వేరే వాళ్ళు ఇద్దరు వచ్చారు వాళ్ళ కోసం కావాలంట. మా పాస్టర్ గారి కోసం కాదులే కానీ మా పాస్టర్ గారు చాలా మంచోడండి, ఆయన కోసం కాదు మళ్ళీ వేరే వాళ్ళ కోసం అని ఈ సినిమా కూడా అల్లి ఎంత చక్కని మాటలు చెప్తుంటే వాళ్ళు పాపం మరి అయ్యో పాస్టర్ గారు అడిగారంటే మరి ఊరుకుంటారు, ఇచ్చేస్తారు వెంటనే. ఇలా ఇచ్చాడు. అయిన తర్వాత ఏం జరిగిందండి, మెట్ల దగ్గరికి రాగానే
మళ్ళీ వాళ్ళని లోపలికి రానిలేదు చూడండి. అబ్బబ్బబ్బా. ఏం తెలియనట్టు మళ్ళీ గుడ్ మార్నింగ్ సార్, ఏమైనా కావాలా సార్, టీ తీసుకురానా, లేకపోతే సార్ ఈ వచ్చిన ఈ భలే బాగుంది సార్, ఈ బైబిల్లో మీరు చెప్పారు రాత్రి మెసేజ్ ఎంత బాగుందంటే చక్కగా అంటే మనం అర్థమయ్యే భాషలో మనకి చెప్తున్నాను అనమాట. ఓకే రైట్, చెప్పండి. మరి ఇంకొక అబద్ధం చూడండి. ఇప్పటికే చేసినవి అన్నీ ఎన్ని తప్పులు ఉన్నాయో లెక్కేస్తే మనం 20 నుంచి చూస్తే చాలా తప్పులు బయటపడుతున్నాయి. ఆయన ఆశపడటము, పరిగెత్తుకుంటూ వెళ్ళటము, అక్కడ పాస్ట్ గారి కోసం అని పాస్ట్ గారి పేరు ఉపయోగించడం, పాస్ట్ గారి పేరు ఉపయోగించుకున్నది కాక మళ్ళీ ఎవరో వచ్చారని సినిమా కథ చెప్పడము, ఆ తర్వాత మళ్ళీ ఎక్కువ డబల్ తీసుకోవడము, మళ్ళీ వాళ్ళని మెట్లు దాకా రానిచ్చి వాళ్ళని వెనక్కి పంపించి ఈయన దాచిపెట్టడం, ఏవి తెలియనట్టు వచ్చి ఇక్కడ కూర్చోవడం. ఈ తప్పులు కాకుండా మళ్ళీ ఇంకో తప్పు ఏం చేస్తున్నాడు, ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు. మళ్ళీ ఇంకొక అబద్ధం, ఇన్ని అబద్ధాలు కాక ఇంకొక అబద్ధం. అదే అంటారు కదా, ఒక అబద్ధం ఇంకో 10 అబద్ధాలకు దారి తీస్తుందని. ఇది సమయమా? మనం ఎవరం? మనం ఏ ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాం? ప్రజలకి దేవుని వాక్యం చెప్పి ప్రజల్ని దేవుని మార్గంలో నడిపించడానికి, దేవుని విషయాలను వెతకడానికి కదా ఉంది. అలాంటి ఏదో ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి అంటే ఆ రోజుల్లో అంటే ఇక్కడ వాళ్ళు వాడినటువంటి పదాలు ఈ విధంగా గొర్రెలని, ఎడ్లని, తోటలని, ఒలివ చెట్లని, దాసదాసీలని అన్నారు. ఈ రోజైతే మనం ఉన్నది ఇక్కడ ఎందుకు? ఓ 4 బాడీ గార్డులను పెట్టుకొని, ఒక 4 బెంచ్ కార్లు పెట్టుకొని, ఓ పెద్ద నేను వేసుకునే సూటు 30,000 నేను చూపించుకుంటూ, ఇందుకోసం మనం ఉంది. ఎందుకున్నాం? గెహాజీ చెప్పు, మనం ఎందుకున్నాం ఇక్కడ? ప్రజలకి దేవుని మాటలు 4 చెప్పి వాళ్ళ సమస్యల్లో వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళకి కొద్దిగా 4 ఆదరణ మాటలు కలిగించడానికి కదా మనం ఉంది. మర్చిపోయావా నువ్వు? సంపాదించుకునే టైం ఇది మన కాదా సమయం? మన సంపాదన పైన కదా, మనం ఇక్కడ కోల్పోవడానికి కదా ఉంది అని గెహాజీకి అర్థమయ్యేటట్లు చెప్పాడు. నువ్వు వెళ్ళినప్పుడు నీ మనసు నాతో రాలేదు. దేవుడు కొన్నిసార్లు మీరు ఎన్నైనా చెప్పండి, కొందరికి ఈ సెన్స్ అనేది ఇస్తాడండి. మనం అనుకుంటాం అబ్బా నేను ఈజీగా భలే ఈ మాటతో దాటేసేయాలి బ్రదర్ని కానీ అనుకుంటాం. కానీ ఏమండి, దేవుడు కొన్ని సందర్భాల్లో నా భక్తుడు, నా దైవజనుడి దగ్గర, మా పెద్ద పాస్టర్ దగ్గర నాకు ఎదురైన పరిస్థితి నాకు తెలుసు. అమ్మో, ఆ పాస్టర్ గారు దేవుడే ఆయనతో ఉండటం, గద్దించడం నేను చూసా చాలాసార్లు. ఆయన దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, అగ్నిలా కాలిపోతామని. సో దేవుని దగ్గర, దేవుని పిల్లల దగ్గర మనం పర్వాలేదులే అనుకుంటామేమో, కానీ అవి చాలా మనల్ని దేవుడు ఇక్కడ గెహాజీ అనుకున్నాడు, అబ్బా ఏం పర్వాలా, నేను వెళ్ళాను, నా పని ఏదో నేను చేసుకొని వచ్చాను, కానీ ఎవ్వరే తెలియదు అనుకున్నాడు. కానీ నా మనసు చాలు నీ వెనకాల వచ్చింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు గెహాజీతో ఉన్నాడు. గెహాజీని ఆ మాత్రం గెస్ చేయలేడా ఎలీషా? అంత పిచ్చోడా ఎలీషా దేవుని భక్తుడు? ఏమండి, అయితే ఎందుకు ఇవన్నీ చెప్పుకున్నాడు? గెహాజీ ఏమో యెహోలోహ సంబంధమైన వాటిని వెతుకుతూ కూర్చున్నాడు, బంగారము, వస్త్రాలు, వెండి, వీటి కోసం. కానీ ఎలీషా భక్తుడు, అయ్యా మనం వాటి కోసం కాదు, మనం ఉన్నదంతా ఇంకా దారబోయడం కోసం మనం ఎదగాల్సింది ఆ పరలోకంలో క్రీస్తు మాటలు, క్రీస్తు విషయాలు మన హృదయంలో ఉండాల్సింది. ఈ బంగారము, ఈ వస్త్రాలు, ఈ లోక సంపాదన ఇది కాదయ్యా. అవన్నీ దేవుడు ఇచ్చే రోజున ఇస్తాడు, ఇవ్వకపోయినా దేవునికే స్తోత్రం. మన హృదయంలో ఉండాల్సింది ఏంటి అని ఆ కొలసీలో మనం చదివాం కదా, 3వ అధ్యాయం అంతా చదివిన, 3వ అధ్యాయంలో 11 దాకా చదివాం. ఇక సమయం లేక నేను మిమ్మల్ని ముందుకు చదివించలేదు. కానీ అక్కడ 16వ వచనంలో ఏమని ఉంటుంది? కొలసీలకు రాసిన పత్రిక 3:16. ఏం నివసింపజేయాలంటండి? సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా
ఇవి ఇంపార్టెంట్గా నివసింపజేయాలి. దేవుని పాటలు, దేవుని వాక్యము, దేవుని యొక్క విషయాలు, దేవుని జ్ఞానంతో కూడిన మాటలు, వాక్యాలు, ఇవి మన హృదయంలో సమృద్ధిగా నివసింపజేయాలి. కానీ మన హృదయం అంతా ఆ గేహాజీలాగా నయమాన్ తెచ్చిన ఆ బంగారము, ఆ వెండి వస్త్రాలు వాటి మీద ఉందనుకోండి, అలా ఆశలు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు నాశనం అవుతారు, వాళ్ళతో పాటు వాళ్ళకున్న వాళ్ళకి నాశనం చేస్తారు. అది ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, టైం లేదు కానీ నేను చదివించను కానీ యెహోషువ గ్రంథంలో ఉంటుంది. మనకి యుద్ధానికి వెళ్ళారు, గుర్తొస్తుంటుంది. వారు ఎరుకో పట్టణం అయిపోయిన తర్వాత హాయి పట్టణం ఏముంది, ఇలా గెలిచేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళల్లో ఒకడు ఉన్నాడు, వాడు వీటిని వెతుకుతూ ఉన్నాడని మిగిలిన వాళ్ళకి తెలియదు. కానీ ఆ కుటుంబం మాత్రం తెలుసు కదా. అందుకని ఆకాన్ ఒక్కడు ఆశపడ్డాడు అటన్నిటి కోసం, తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా రాళ్ళు పెట్టి కొట్టారు. ఇంక ఈ రకంగా చెప్పుకుంటే వాళ్ళు ఏమనుకో, చిన్న అబద్ధమే, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అని, చిన్న అబద్ధమే కదా అని గెహజీ అనుకుంటున్నాడు కండి. ఆ చిన్న అబద్ధం ఇంకా మన క్రొత్త నిబంధనలో కూడా ఇంకా స్ట్రిక్ట్ చెప్పాలంటే. ఇంకా గెహజీతో ఇక్కడ మాట్లాడే అంత టైం ఇచ్చి చివరికి గెహజీకి ఏమైంది అక్కడ పనిష్మెంటు? ఏ నయమాన్ అయితే పాపం కుష్ఠరోగంతో వచ్చి స్వస్థ పొంది వెళ్ళాడో ఆయనకి స్వస్థ అయితే వచ్చింది, కానీ ఆ రోగం ఈయనకి పట్టుకుంది. ఏమండి, ఇంకా కనీసం నయమానికి ఈ యొక్క గెహజీ విషయంలో సరే కుష్ఠరోగం వచ్చింది, ఇంకా ఏమన్నా రేపో ఎల్లుండో ఆయన మారుమనసు పొందడానికి అవకాశం ఉంది. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఇంకా రేపు అనే టైం ఇవ్వలేదు. మీరు అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో చదివితే ఒక భార్యాభర్తలు ఉన్నారు. అపోస్తల కార్యం 5వ అధ్యాయం, వాళ్ళకి ఇంకా రేపు అనే టైం ఇవ్వాల. ఈ పాస్టర్ గారితో ఇక్కడ మాట్లాడుతూ ఉండగానే అలా టప్ మరి పడిపోయి చచ్చిపోయారు అననీయ సపీరాలు. వారు ఏం చేశారంటే చిన్న అబద్ధమే. ఆ చిన్న అబద్ధమే కదండి. అండి, మనం పైనున్న వాటిని వెతకాలి, కానీ ఈ భూ సంబంధమైన వాటి కోసం అబద్ధాలు ఆడుకొని అదేదో సంపాదించుకుందాం అనుకుంటే అబద్ధాల గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అబద్ధం చేత సంపాదించుకున్న సొమ్ము నాశనం అయిపోద్ది, వారి గృహం నాశనం అయిపోయిద్దని సామెతల్లో క్లియర్గా ఉన్నాయి వచనాలు. అదేదో మనకేదో వర్ధిల్లింపజేస్తాను అనుకుంటామేమో. అబద్ధముల చేత పాపం తెచ్చుకున్నాడు కానీ గెహజీ, అది అతనికి కుష్టి వ్యాధిని తీసుకొచ్చింది. ఇప్పుడు ఇక జీవితకాలం అంతా కూడా ఖర్చు పెట్టుకుండాలి. ఆయన తెచ్చిన బంగారం, ఆ వస్త్రాలు, ఈ కుష్టి వ్యాధి తీర్చుకోవడం, కానీ అది తీరేది కాదు. ఎందుకు దేవుని కోసం వెతకమన్నప్పుడు అవి మానేసేసి, దేవుడు ఏ వెతకమన్నాడు? మంచి బుద్ధులు వెతకమన్నాడు, పాత వాటిని మానేయమన్నాడు. దురాశ, కామాతురత, జాగ్రత్తం ఇవన్నీ వదిలేసి నవీన స్వభావమును ధరించుకొని నవీన విషయాలను ఎతుకుదాం. దేవునిలో ప్రేమ, కరుణ, క్షమాపణ, దయ కలిగి ఉండటం, జాలి కలిగి ఉండటం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ప్రేమతో ఉండటం, ఇవి. ఎందుకంటే ప్రేమలో సత్యం ఉన్నది అది. కాబట్టి వీటిని వెతుకుదాం, వాటి కొరకు జీవించుదాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. వాక్యం కొరకు ప్రకాశ్ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం ఇక బలలో పాల్గొందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి. యేసుక్రీస్తు నామములో ఎంతైనా స్వభావాన్ని తెలియపరుస్తున్నాను. విన్న వాక్యం గురించి ప్రార్థించుకుందాం. మహాపరిషత్ ఆధారపడిన స్తుతులు సూత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మరొక ఆదివారం తండ్రి మమ్మల్ని సంఘంలో నిలబెట్టినది మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎందరికీ లేని భాగ్యాన్ని ప్రభావ మాకు ఇచ్చారు ప్రభావ, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభావ. నశించిపోవాల్సిన మమ్మల్ని వెతికి రక్షించారు, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మరి నేను ఈ ఆదివారం తండ్రి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని మేము పెట్టుకుంటున్నాం తండ్రి. ఈ మీద మా హృదయాల్లో యోచిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే వాటిని సఫలపరచం పెట్టుకుంటున్నాం తండ్రి. మన ఇరు వర్తమానాలను ఆశీర్వదించిన ఇరుకటి పరింపజేయండి ప్రభావ. అవును తండ్రి, మేము పై ఉన్న వాటిని ఎదుగుతున్నాము, అదే కింద ఉన్న వాటి భూలంతో సంబంధంలో వెతికి ప్రభావ వాటిలో మేము నశించిపోతున్నాం అనే విషయాన్ని ప్రభావ మన వాక్య రీతిగా మాట్లాడిన రీతిగా ప్రభావ మేము వాటి ఎందుకు ప్రభావ మీరు శ్రద్ధ వహించి ప్రభావ తండ్రి. మాకు ఏది అయోగ్యమైన ఏది కాదు, మాకు హృదయాలకు నేర్పమని పెట్టుకుంటున్నాం తండ్రి. ఇలా ప్రతి విషయంలో తండ్రి మీరే ముందు నడిపించమని, సాధారణ క్రియలు కానీ మా జీవితాల్లో కానీ మా కుటుంబాల్లో కానీ మా సంఘంలో కానీ జరగకుండా ప్రభావ కేవలం తండ్రి ప్రేమ, జాలి, దయ, కరుణ మీరు ఏదైతే సిలువలో మాకు చూపించిన మాదిరిగా అవి మొత్తం ప్రభావ తండ్రి మేము ఈ సమాజంలో కానీ మా కుటుంబంలో కానీ మేము చూపించి క్రీస్తు మాదిరిగా ప్రభావ మేమందరం నిలిచినట్లుగా ప్రభు చూపించడం వేడుకుంటూ అన్ని విషయాల తండ్రి మీరే ముందు నడిపించమని, అలాగే మేము పనుల్లో పాల్గొని మా హృదయ సిద్ధపరచమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. బలలో చేయవేద్దాము. పాపుల కొరకే యేసుక్రీస్తు వారు వచ్చారు కానీ నీతిమంతుల కొరకు రాలేదు. మనందరం పాపులమే. అయితే నీతిమంతులుగా తీర్చుట కొరకు యేసుక్రీస్తు వారు వచ్చి క్రీస్తులో సిలువలో క్రీస్తు చనిపోయి మరణించి మనల్ని ఉచితంగానే నీతిమంతులుగా తీర్చాడు. అంతేగాని మనమంతా ఏదో భక్తికి ఉన్నామని కాదు. అయితే ఆ కృపతో మనం క్రీస్తు నీతిమంతులుగా తీర్చినందుకు ఆ క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే సమయం ఇది. అవును కదా, నేను పాపిని, మరి ఘోరమైన పాపిని,
అలాంటి నన్ను నీతిమంతుడిగా తీర్చడానికే కదా క్రీస్తు వచ్చింది, బలియాగమైంది, కొరడాలతో కొట్టబడింది. కాబట్టి నేను ఆయన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన్నే నా హృదయపూర్వకంగా ఆరాధించుకోవాలి అని ప్రతి ఒక్కరూ మన హృదయాల్లో క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా నన్ను జ్ఞాపకము చేసుకునేటికై దీనిని చేయుడి అని క్రీస్తు చెప్పాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమతో మన కొరకు ఆయన తన యొక్క శిలువ మరణం పొందాడు, గాయాలు అనుభవించాడు, వేదన, అవమానం, దుఃఖము, కన్నీరు, ఇదంతా మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాలి అని. మనం పాపులమే, దారి తొలగిపోతున్నాం, మనం నీతిమంతులం కాదు, అయోగ్యులమే. కానీ యోగ్యత కల్పించటానికే క్రీస్తు తన యొక్క కృపా చేత మరణమును మన కొరకు క్రీస్తు పొందాడు. శరీరం గాయపరచబడింది, నలగొట్టబడింది. కాబట్టి క్రీస్తునే జ్ఞాపకం చేసుకుందాం. మా గొప్ప దేవా, పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మా దేవా, పాపం చేశాం తండ్రి, తిరుగుబాటు చేశాం. మేము నిన్ను దారికి తొలగిపోయాం. చిన్న అబద్ధమును నమ్మి సాతానుడి చేత హవ్వ పాపం చేసి ఆ రోజు నుంచి మేమందరం కూడా వ్యక్తిగతంగా కూడా పాపం చేసి నీ నుండి తొలగిపోయి మహిమ నుండి తొలగిపోయాం. కానీ తిరిగి మరలా మమ్మలను నీ యొక్క మహిమ సంబంధాన్ని మాకు సమకూర్చాలని, నీతో మాకు సంబంధం పెట్టుకోవాలని క్రీస్తుగా ఈ లోకంలో మధ్యవర్తిగా క్రీస్తును పంపించి, క్రీస్తు శరీరాన్ని మా కొరకు నలగొట్టించి విరగ్గొట్టించి అయా గాయాలు పొందేటట్లు క్రీస్తు చేశావు. క్రీస్తు పొందిన దెబ్బల చేత, గాయాల చేత మా పాపముల నుండి మాకు స్వస్థత, విమోచన ఇచ్చి ఇప్పుడు మమ్మల్ని పరిశుద్ధుల జనాంగంగా తండ్రి, రక్షణ పొందిన జనాంగంగా ఉంచావు, రక్షణలకు ఇచ్చావు ఉచితంగా. అందుని బట్టి నేను నీకు ఏమి ఇవ్వగలను ప్రభు, ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే అది చేయడి అని చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మా గొప్ప తండ్రి, అయ్యా, మేము ఒకప్పుడు నిబంధన లేక నీకు దూరస్థులం అయిపోయాం. కానీ మరలా తిరిగి మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకోవాలని, మాకు పాపాలు మాకు మీకు అడ్డుగా వస్తున్నాయి. కాబట్టి ఈ పాపాలు కడిగివేయాలని, శుద్ధీకరించాలని, మా హృదయాన్ని పవిత్రంగా చేసి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చాలని, పాపము లేని నీ కుమారుడైన క్రీస్తు రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని మా కొరకే ప్రోక్షించి, అయ్యా, ఆ పరిశుద్ధిని రక్తంలో మా యొక్క ప్రతి దుష్ట పాపమును, సమస్త దుర్నీతిని కడిగివేసి ఇప్పుడు మమ్మల్ని నీ కృపచేత ఉచితంగానే పరిశుద్ధులని, నీతిమంతులుగా తీర్చావు. అందులో కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి, ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొందాం. ప్రేమగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, నీ కృప ప్రేమను బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మమ్మల్ని నువ్వు ఎంతగానో ప్రేమించావు, నీ దయ, నీ జాలి, కరుణ చూపించావు. అయ్యా, మమ్మల్ని క్రీస్తులో బ్రతికించావు. ఇప్పుడు క్రీస్తు యొక్క పునరుద్ధాన జీవం మాలో ప్రవహింపజేస్తున్నావు, నీకు వందనాలు. మరి క్రీస్తు యొక్క శిలువ కార్యానికి సాదృశ్యమైన, యొక్క శరీర రక్తాలకు సాదృశ్యమైన ఈ వల్లలో పాల్గొని క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇక్కడ చేరవచ్చిన మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. అయ్యా, వాళ్ళలో పాల్గొన్న ప్రతి సహోదరుడు, సహోదరుని మీరు దీవించండి. ఇంకెవరైతే పాల్గొనలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం దయచేయండి. అయ్యా, మరి ఈ యొక్క సువార్తను నశించిపోతున్న వారికి మేము తెలియజేయడానికి కూడా మీరు మమ్మల్ని నీ యొక్క సాక్షులుగా వాడుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గుణాల సంపన్న సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యం నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. మంచిది. దేవుని కృపను బట్టి మనం ఈరోజు దేవుని సన్నిధిలో గడిపాము, దేవుని మాటలు విన్నాము. చాలా సంతోషం. 2 వర్తమానాలు కూడా ఇంటికి వెళ్ళాక ధ్యానించండి. దేవుడు మాట్లాడిన విషయాలు. దేవుని కొరకు శ్రమలు పడాలి, అలాగే దేవుని కొరకు మనము ఏమి వెతకాలి దేవుని పిల్లలంగా. బైబిల్లో మీరు ఓన్గా పర్సనల్ స్టడీ చేయండి. మీ హోంవర్క్ ఏమేమి వెతకమనుంది. మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతుకుడి అనుంది, పైన వాటిని వెతుకుడి అనుంది. ఇలాగా చదవండి, దేవుని వాక్యం తెలుసుకోండి. దేవుడు ఏం వెతకమంటున్నాడు, ఆయన వాక్యాన్ని హృదయంలో సమృద్ధిగా నివసింపనేయండి. అప్పుడు జీవితం అనేది ఆశీర్వదించబడుతుంది అనమాట. అది గొప్ప విషయం. అలాగే ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా చెప్పండి. రైట్, మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను హెచ్చించడానికి అయ్యా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఈ దినము మా హృదయంతో మాట్లాడి, అవును మేము నీ కొరకు శ్రమలు పడాలి,
నిన్ను, ఎందుకంటే నువ్వు మా కొరకు క్రీస్తుగా శ్రమలు పడ్డావు, నీ కుమారుడైన క్రీస్తు శ్రమలు పొంది మాకు ఈ జీవితాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చారు. నీకు వందనాలు. మరి మేము కూడా తండ్రి నీ కొరకు శ్రమలు పడితే ఒక రోజున గొప్ప బహుమానం ఉందన్నావు కాబట్టి ఆ విధంగా మేము శ్రమ పడటానికి కూడా విల్లింగ్గా ఉండటానికి సాయం చేయండి. అలాగే ప్రభా, నువ్వేది ఎతకమన్నావో వాటిని వెతకడానికి సాయం చేయండి. నువ్వు మాకు ఒక ఐడెంటిటీ, ఒక పొజిషన్ అనేది ఇచ్చావు. క్రీస్తు పిల్లలం, క్రీస్తు కుమారులం, దేవుని కుటుంబానికి సంబంధించిన వారం, గొప్ప హోదాకు సంబంధించిన వారం, నీలో అనేక ఆశీర్వాదాలు మాకున్నాయి. కాబట్టి అలాంటి మేము నీ స్థాయిని తగ్గించకుండా నీకు స్థాయికి తగ్గట్టుగా నువ్వు కోరుకునే స్టాండర్డ్స్లో ఆ రకమైన నూతన స్వభావమును ధరించుకొని జీవించటకు మా అందరికీ మనసు దయచేయండి. ఎవరి హృదయంలో ఎక్కడ కూర్చున్న వారిలో ఎలాంటి దుఃఖము, కన్నీరు, వేదన, అయ్యా చెప్పుకోలేని బాధ ఉందో నీకు తెలుసు. వారందరి హృదయాలను చూస్తున్న దేవుడవు, వారి హృదయ బాధను మీరు తుడిచివేయండి, కన్నీటిని తొడవండి, ఆదరించండి, దుఃఖ హృదయాలకి ఆదరణ కలిగించండి. నీవు ఉన్నావనే ధైర్యం ఇక్కడ చేరి వచ్చిన వారందరికీ సహాయం చేయండి. బాప్తిసాల కొరకు సిద్ధపడుతున్న వారి హృదయాల్లో నువ్వు బాప్తిస కార్యక్రమం చేయండి. అలాగే ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. రేవతి ఆంటీ గారిని, జాషువా గారిని, తండ్రి రాణి సిస్టర్ గారిని, అలాగే మరి బిలా సిస్టర్ గారిని తండ్రి, ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో అందరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా రత్నా సిస్టర్ వాళ్ళ అమ్మగారు తండ్రి, మరి నాగేంద్రమ్మ, ఆమె యొక్క పరిస్థితి మరి చేయి విరిగి ఇబ్బంది పడుతుందని విన్నాం. అయ్యా ముట్టండి, స్వస్థపరచండి. మరి వాళ్ళ ఆలోచనలు ఏంటో నువ్వు నీ చిత్తానుసారంగా జరిగించండి. అయ్యా మరి అలాగే రమేష్ బ్రదర్ వాళ్ళ వదిన కుమారుడు ఆయాంష్ కొరకు ప్రార్థిస్తున్నాం. జ్వరంతో బాధపడుతున్నాడు విన్నాం. మీరు ముట్టండి, స్వస్థపరచండి. రాణి సిస్టర్ వాళ్ళ అమ్మగారు కూడా మరి ట్రీట్మెంట్ ఎప్పుడు చేయాలి, హైదరాబాద్లో చేయాలా, విజయవాడలో చేయాలా, నీ చిత్తం ఏంటి బయలుపరచండి. జాషువా గారిని నువ్వు స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు. అయ్యా మరి ప్రకాష్ వాళ్ళ సిస్టర్ మరి ఈరోజు అడ్మిట్ అవుతూ ఉండగా అయ్యా మీరే అక్కడ హాస్పిటల్లో అన్ని అరేంజ్మెంట్స్ చేసి మరి క్షేమకరమైనటువంటి బిడ్డకు మీరు తండ్రి వారు మంచి సుఖమైన కాన్పు జరగాలని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా తండ్రి వాణి సిస్టర్ని, తండ్రి హెప్సిబా చెల్లమని, అలాగే స్వప్నాన్ని, వీరందరినీ మీరు స్వాతిని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి తండ్రి మీరే తగిన కాలంలో మీ యొక్క గర్భఫలం అనేటువంటి ఆ యొక్క గర్భఫలంలో నుంచి ఆశీర్వాదాన్ని కలిగించమని కోరుచు ఉన్నాం. అయ్యా అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. రేవతి ఆంటీ గారి కాళ్ళ నొప్పులు, జ్వరమును కూడా మీరు తాకి స్వస్థపరచండి. ఇంకా పిల్లలు చదువుకుంటున్నారు ప్రభా, వారి చదువుల్లో తోడుగా ఉండండి. కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, అలాగే ఆఫీస్కి వెళ్ళేవారు, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుస మీరు ఆశీర్వదించండి. ఈ సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా నీ నామంలో వర్ధిల్లించబడాలని కోరుచున్నాం. అదేవిధంగా తండ్రి వారు ఇచ్చిన కానుక నీ మహిమార్థమై వాడుకొని వారికి రావాల్సిన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మెండుగా దయచేయమని కోరుకుంటూ మరలా మేము నీ చిత్తమైతే శుక్రవారం కలుసుకునేంతవరకు కూడా పరలోకపు తండ్రి ప్రేమ, కుమారుని యొక్క సహవాసం, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ఇప్పటికీ ఎల్లప్పుడు సదాకాలం నుంచినట్లు చేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.